నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. కుంభరాశి ఈ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెలలో మనకి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో రాశి ఫలాల ప్రకారం చూద్దాం. అయితే ఈ జూన్లో మనం చూసినట్లయితే కుంభంలో అంటే జన్మంలోనే శని, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో గురువు, అష్టమంలో కేతువు యొక్క ప్రభావాల వల్ల ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. అలాగే జన్మంలో శని వల్ల అనారోగ్య సూచనలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అనేది గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కాళ్ళకు సంబంధించి, కీళ్ళకు సంబంధించి, పిక్కలు, నరాలకు సంబంధించి వీటి గురించి మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి, అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం, అసంతృప్తికి గురవటం, నిరాశ నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడా కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి అంటే ఏంటి? ధనిష్ట 3, 4, అలాగే శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట. అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం, శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధించిందంటూ శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం, శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట. దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక 5 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక 108 రోజులు లేకపోతే ఈ 30 రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాలు, ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఉన్నత పదవులు, జాబ్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి, అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగా ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలు మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. శుభం భవతు మే సదాశివం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాశి ఫలితాల్లో మనం తులారాశి చూసుకున్నట్లయితే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు. తులారాశి అధిపతి శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా చక్కగా ఉంటుంది. వీరు సౌందర్యోపాసకులు. అలాగే విశేషమైనటువంటి సినిమా రంగంలో కానివ్వండి, అనేక లలిత కళల్లో వీరు ఆరితేరి ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్ విద్వాంసులై ఉంటారు. అలాగే సంగీతానికి సంబంధించిన అనేక వాటిల్లో వీరు ఆరితేరి ఉంటారు. చక్కటి నాట్యము, ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు వీరు పాటిస్తూ ఉంటారు. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో బిజినెస్ పరంగా చూసినా కూడా స్త్రీలు కూడా ఈ యొక్క వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అనేది, బిజినెస్ చేయడం అనేది, బిజినెస్ మైండ్తో ఉంటారు. అలాగే చాలా మంచి శుభ ఫలితాలు వీరికి రావడానికి అవకాశం ఉంది. అయితే మరి ఈ యొక్క గోచార రీత్యా ఎలా ఉంది మనం చూసినట్టయితే గురువు, అలాగే శని, రాహుకేతువుల యొక్క గోచారం ఎలా ఉందో చూసి దాని ప్రకారం మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. మనకి చూసినట్లయితే తులారాశి నుంచి గురువు అష్టమంలో, అదేవిధంగా వ్యయంలో కేతువు, పంచమంలో శని, అష్టమంలో రాహు. ఈ యొక్క
రాశుల్లో మనం చూసినట్టయితే అష్టమంలో గురువు వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్న కొన్ని చికాకులు, అడ్డంకులు, కోర్టు సమస్యలు, అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి, లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు కానివ్వండి ఆగిపోవటం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటు ఈ యొక్క పంచమంలో శని వల్ల కుటుంబ పరంగా, పిల్లల సంతాన పరంగా కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నట్లయితే వారు ఈ నెలలో డెలివరీస్ కానీ ఉన్నట్టయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. శనికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసినా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే షష్టమంలో రాహువు యొక్క ప్రభావం వల్ల వీరికి అనేక సమస్యల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సమస్యలు కానీ, వాద్యాలు కానీ, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ, కుటుంబానికి సంబంధించిన గొడవల్లో కానీ వీటన్నిటి నుండి కూడా బయటపడే అవకాశం, అలాగే కొత్త బిజినెస్ని డెవలప్మెంట్ చేసే అవకాశం, అలాగే బిజినెస్ వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం, ప్రతిభను పెంచుకునే అవకాశం అలాగే ఉంటుంది. అలాగే ఉన్నతాధికారుల ద్వారా కొంచెం స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే 12వ ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు చేయటం కానివ్వండి, దైవ సంబంధమైన ఆరాధన చేయటంలోనూ వీరికి దైవారాధన వల్ల ఎక్కువ అంటే దైవ కృప అనేది కలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ విధంగా మనకి తులారాశి వారికి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం, ఏ అమ్మవారి యొక్క దర్శనమైనా చేసి అక్కడ కుంకుమార్చన చేసి రావడం చేయండి. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారైతే మటుకి రాహువుకి సంబంధించిన రెమెడీ, అదేవిధంగా శనికి సంబంధించి అంటే డెలివరీకి రెడీగా ఉన్నట్లయితే, అదే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వారు చేయించవలసిన రెమెడీల్లో శనికి దానం, శనికి తైలాభిషేకం, అలాగే వికలాంగులకు, వృద్ధులకు, బదిరులకు అన్నదానం కానీ వాటికి కావాల్సిన నీడ్స్ని మనం సమకూర్చినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం భవతు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. వృశ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మనకి వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉందనే దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృశ్చిక రాశి కిందకు వస్తారు. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు. కుజుని యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు, స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం, వేగవంతమైనటువంటి ఆలోచనలు, ప్రతిరోజు వారు సంపాదనలో కానివ్వండి, నిత్య జీవన సరళి కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉండటం అనేది గమనించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా వీరు ఏది చేపట్టినా కూడా సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అందులోనూ జూన్లో కూడా మీకు కావాల్సిన ఆకస్మిక ధనయోగాలు, మీ ఎప్పటి నుంచో రావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం, బ్యాంకుకి సంబంధించి కానివ్వండి, అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు కానివ్వండి, వాహన సౌఖ్యం కానివ్వండి, దూర ప్రయాణాలు కానివ్వండి, తీర్థక్షేత్ర ప్రయాణాలు కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో బాగుందన్నమాట, చెప్పుకోదగ్గ విషయం. అలాగే తీర్థయాత్రలు కూడా బాగా చేసే అవకాశం ఉంది. ఇక తీరా చూస్తే మనం వృశ్చిక రాశి నుండి చతుర్థంలో శని, పంచమంలో రాహువు, సప్తమంలో గురువు, లాభంలో కేతువు, వీరి యొక్క ఫలితాల వల్ల చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే చతుర్థంలో శని ఎఫెక్ట్ వల్ల అన్నదమ్ముల మధ్య కొంత కీచులాట, కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అన్నయ్యని దుర్భాషలాడటం అనేది కూడదనమాట. దీనివల్ల కూడా దోషాన్ని ఆపాదించడం జరుగుతుంది. అలాగే పంచమంలో రాహు ఎఫెక్ట్ వల్ల కూడా కుటుంబానికి సంబంధించిన అంటే పిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టయితే వారికి ఈ చతుర్థ పంచమ ఎఫెక్ట్ గర్భస్థం మీద పడే అవకాశాలు ఉంటాయన్నమాట. రాహు ఎఫెక్ట్ అంటే డెలివరీ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా, భయపడాల్సింది ఏం లేదు కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సప్తమంలో గురువు యొక్క ప్రభావం వల్ల వారికి ఉన్నత పదవులు, వ్యాపారంలో పదవి కానివ్వండి, వ్యాపారంలో అండ్ జాబ్లో కానివ్వండి, అదే రాజకీయ పరంగా కూడా ఉన్నత అభివృద్ధి వచ్చే అవకాశం, నూతన పదవిలో చేపట్టడం, అలాగే పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకోవటం, సన్మానాలు పొందటం, ఇలా ఎన్నో ప్రజాదరణ పొందటం, ఇలాంటి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన ఐడియాస్ కూడా ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ వాహన సౌఖ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ నెలలో మీకు ఉద్భవించటం, అవి కార్యరూపం దాల్చటం, అన్నీ కూడా సక్సెస్కి పరుగులు తీయటం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 11వ కేతువు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా చాలా శుభ ఫలితాలు, తీర్థయాత్రలు, జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు కానివ్వండి, ఇలా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు వృశ్చిక రాశిలో మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జన్మజాతకం చూసుకొని దాంట్లో మీకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ రెమెడీస్ కూడా చేసుకోండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి. సాధ్యమంతరు తిరుపతి కానీ, తిరుమల కానీ, మన ద్వారకా తిరుమల కానీ, ఎక్కడ అవకాశం ఉంటే మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిళ్ళు కానీ వెళ్ళి అక్కడ మీరు స్వామివారిని దర్శించి అర్చించి రావటం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం.